టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు అరే బాబు నువ్వు పలానా కోర్స్ తీసుకున్నట్లయితే డాక్టర్ అవుతావు, ఓకే. పలానా చూసుకుంటే చార్టర్డ్ అకౌంట్ అవుతావు, Hmm. ఇది చేసుకుంటే ఇది అవుతావు అన్నది. మీరు చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలో వేదాభ్యాసం చేశారు. ఓకే. వేదాభ్యాసం అనేటువంటిది ఈ రోజున చాలా వేద పాఠశాలలు ఉన్నాయి, కొన్ని వేద పాఠశాలలు ఉన్నాయి. వేదాన్ని ఒక అభ్యాసంగా తీసుకొని ఒక కోర్సుగా తీసుకొని వేదం పూర్తి చేసి వచ్చిన తర్వాత లక్ష్మీకాంత్ శర్మ కంటే ఆ పట్టుదల ఆ మార్గంలో నిమగ్నం అయ్యాడు కాబట్టి ఒక మార్గం ఏర్పడింది. Hmm. ఇది తీసుకోదగిన ప్రొఫెషనా వేద అభ్యాసం అనేటువంటిది? ఇప్పుడు మీలాగా మీతో పాటు చాలా మంది చదివారు, ఎంతమంది లక్ష్మీకాంత్ శర్మలు అయ్యారు? Yes, ఆ అది విధంగా ఉన్నటువంటి సెక్యూరిటీ ఏంటి అని సార్, అడిగితే ఏం చెప్తారు? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదం చదువుకోవడం, పౌరోహిత్యం చేయడము ఖచ్చితంగా తీసుకోదగిందా అంటే తీసుకోదగిందే, ఏమి ఇబ్బందులు లేవు. ఉమ్, కానీ దీని నుంచి వచ్చేటటువంటి ఆటుపోట్లు, ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొనే ధైర్యము, మనోధైర్యము. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే రూపాయి వస్తే రూపాయి ఖర్చు పెట్టేస్తారు. ఉమ్, అసలు వెనకాతల ఏంటి, రేపటి రోజు ఏంటని ఆలోచించరు. ఉమ్, ఆ వే ఆఫ్ థింకింగ్ ఉండాలి అంటాను. ఎందుకంటే పౌరోహిత్యం 3 నెలలు మూడాలు వస్తాయి, ఉమ్, ఒక్క పని ఉండదు. ఉమ్, ఒక 3 నెలలు సీజన్ ఉంటుంది, విపరీతంగా నిద్రాహారాలు, రాత్రి గృహప్రవేశం, పొద్దున్నే పెళ్లి, మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం, మళ్ళీ రుద్రాభిషేకాలు, అవును, ఇలా ఉంటాయి. ఉమ్, అప్పుడేమో డబ్బు వస్తుంది. ఉమ్, అక్కడ ఏం చేస్తారంటే ఆ డబ్బు ఇప్పుడు రైట్ నౌ నేను వేద పాఠశాలలోంచి వేదం పూర్తయ్యో స్మార్తం పూర్తయ్యో బయటికి వచ్చి పురోహితంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకు నేను చెప్పదగే స్థాయి నాకు ఉందో లేదో ఒక అన్నగా అనుకొని చెప్తున్నాను. ఉమ్, బయటికి రాగానే ఫస్ట్ ఐఫోన్ కొనాలి ఉమ్, వాళ్ళ ఆలోచన. ఒక 20,000 సంపాదిస్తే ఉమ్, ఈ కార్డు ద్వారా ఈఎంఐ ద్వారా ఐఫోన్ కొనాలి, లేదంటే ఒక బైక్, కాస్ట్లీ బైక్ కొనాలి. ఉమ్, ఈ రెండు మాత్రం చాలా మందిలో నేను చూశాను. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, దానివల్ల వాళ్ళ ఏజ్ ప్రభావం, దాన్ని మనం రాంగ్ అనడానికి కూడా లేదు. ఉమ్. అదే ఆ ఏజ్ ని మీరు కూడా దాటి వచ్చారు కదా, మీకు Yes, అనిపించలేదు అప్పుడు? దేవుడి దయ వల్ల అప్పుడు ఫోన్లు లేవండి. అంటే ఈ చిన్న ఫోన్లే, ఉమ్, ఆ ఫోన్లు లేవు. ఉంటే నేను కూడా డబ్బు ఖర్చు పెట్టేవాడినేమో. ఉమ్, ఆ ఫోన్లు లేవు. ఉమ్, అండ్ ఇంకొకటి, మీకు ఈ 3 నెలలు సీజన్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఉమ్, తర్వాత వీళ్ళు ఆ క్రెడిట్ కార్డులోంచి అప్పు తీసుకొని కట్టడం, ఆ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి డబ్బు కట్టలేక మళ్ళీ నాబోటి వాళ్ళనో ఇంకొకరినో తెలిసిన వాళ్ళని, వాళ్ళ మామనో ఇంకో బాబాయ్నో మళ్ళీ డబ్బులు అడగడం. ఈ బాధలు పడడం కన్నా ఎప్పుడు ఒక ₹1,00,000 బ్యాంకులో వాళ్ళు ఉంచుకోవడం, రేపు అనేది ఎలా ఉంటుంది అనే భయంతో ఉండాలన్నది నా. చాలా మంది బ్రాహ్మణ యువకులు పౌరోహిత్యం వైపు వెళ్ళమంటే ఆ. వెళ్ళట్లేదు, వెళ్ళట్లేదు. ఎందుకు విముఖత వెళ్ళట్లేదు? చూపిస్తున్నారు. అవునండి. ఎందుకంటే అది ఈ పౌరోహిత్యం అనేటువంటిది సమాజానికి ఎంత అవసరమో, ఎంత ముఖ్యమో, మీ ఇంట్లోకి వచ్చినప్పుడు, మీరు పూజలు చేయడానికి వచ్చినప్పుడు పంతులు గారు వచ్చారు కాళ్ళకు నమస్కరించి పూజలు చేయడం ఎంత ముఖ్యమో, కానీ మీ కుటుంబాల్లో కూడా చాలా మంది పిల్లలు దాని పట్ల విముఖత ఫస్ట్ ఆఫ్ చూపిస్తున్నారు. ఆల్ దానికి కారణాలు, ఒకటి పౌరోహితం చేస్తే పెళ్ళి అవ్వదు, ఉమ్, పిల్లనివ్వరు అన్న Hmm. ఒక రూమర్ పడిపోయింది. ఉమ్, రెండోది, పౌరోహిత్యం అనేది చాలా చిన్న చూపండి. ఒకానొక దగ్గర నేను విన్నాను, ఉమ్, పొద్దునే వచ్చావా అడుక్కోవడానికి ఉమ్, అని ఒక బ్రాహ్మణ్ణి ఉమ్, ఆ కింద పైన అద్దెకుండే వాళ్ళ ఇంట్లో పూజ. నేను పురోహితం అప్పుడు, ఇది 2006 కాదు, 7 కాదు, 8, 2009. ఉమ్, 2009లో నేను ఇంకొక బ్రాహ్మడు వెళ్ళాం ఉమ్, పురోహితానికి. ఉమ్, పైన పూజ, జపం. ఉమ్, అయితే కింద ఓనర్ ఉంటాడు, పైన రెంట్కి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. మేము వెళ్ళాం, తెలియక మేము కింద అనుకొని తలుపు కొట్టాం. పొద్దున్నే వచ్చారా అడుక్కునే వాళ్ళు, పో పైకి పో ఉమ్, అంటే. ఇలాంటివి ఎన్నో 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 విమర్శలు ఇవాళ పురోహితం చేసేవాళ్ళు, జ్యోతిష రంగంలో ఉన్న వాళ్ళు ఉమ్, ఖచ్చితంగా ఎదుర్కొంటున్నారు. రెండోది, పౌరోహిత్యము అంటే ఇందాకన్నానే రెండో ఆప్షన్ అంటే రకరకాలు ఉన్నాయి దీనికి, చిన్న చూపుకి రకరకాలు. ఒకటేమో ఇది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలో గౌరవము ఎంతుందో అంత విమర్శ కూడా ఉంది దీని మీద. ఉమ్, రెండోది ఏంటంటే అన్సీజన్. ఇప్పుడు ప్రతిరోజు మనకు టెన్షన్ లేని ఇన్కమ్ కాదు ఇది. ఉమ్, సేవింగ్స్, భయం ఉన్నవాడు సేవింగ్స్ చేసుకున్నవాడు పర్వాలే, కానీ అక్కడికక్కడ సరిపోయేవాడు ₹1,00,000 ఇన్కమ్ ఉంటే ₹1,00,000 ఈఎంఐ ఉన్నవాడి పరిస్థితి ఏంటి? ఉమ్, వాడికి మళ్ళీ 3 నెలలు మూడాలు వస్తే వాడు బయట ఎక్కడో క్రెడిట్ కార్డులో ఇంకొకరినో, అంటే సెక్యూర్ ఒక పర్మనెంట్ ఇన్కమ్ లేనటువంటి దాంట్లో ఇది కూడా ఒకటి. ఉమ్, అలాగే ఇంకొకటి ఏంటంటే అసలు వివాహాలు అవ్వవు. ఉమ్, ఇంకొకటి ఏంటి, ఈ పౌరోహిత్యంలో
రకరకాలు ఉంటాయి. కూర్చొని చేయాలి, ఎక్సర్సైజులు ఉండవు, ఫుడ్ కూడా భోక్త అని చెప్పేసి బ్రాహ్మణికం తద్దినాలు పెట్టే దగ్గర భోంచేయాలి. రకరకాల కారణాల చేత విపరీతమైన అనారోగ్య సమస్యలు, ఫ్యాట్ అవ్వడం, ఇలా కారణాల చేత కూడా వాళ్ళకు మ్యారేజ్ అవ్వకపోవడము, అనేక కారణాల చేత ఇది చిన్న చూపు. అలాగే దీంట్లో మేము ఈ పౌరోహిత్యం చదువుకోము అనేటటువంటి మాట కూడా వస్తుంది. మామూలుగా ఈ మీలాంటి వాళ్ళకి ముందు పేర్లకు ముందు ఏదో రకరకాల ఇవి ఉంటాయి కదా. అవును, ఇంటి పేరు ఉంటుంది. ఇంటి పేరు కాదు, శర్మ బ్రహ్మ- శాస్త్రి. కాదు కాదు, శర్మ శాస్త్రులు కాదు, ఆ, బ్రహ్మశ్రీ ఓకే. లేకపోతే ఆ. జ్యోతిష్య పితామహ ఆ, ఇలాంటివి ఉంటాయి కదా. మీకేముంది? నేను ఏది పెట్టుకోలేండి. ఉమ్, జస్ట్ సింపుల్ లక్ష్మీకాంత్ శర్మ. ఉమ్, ఏది ఇష్టపడి, నాకు డాక్టరేట్ వచ్చింది కానీ ఎక్కడ కూడా నేను అది ప్రచారం చేయను. బ్రహ్మశ్రీ అనడానికి కూడా ఇప్పుడు ఎవరన్నా ఏదైనా అడిగారు అనుకోండి ముందు, ఏమొద్దండి లక్ష్మీకాంత్ శర్మ ఉమ్, ఏమనమంటారు, ఆధ్యాత్మికవేత్త. ఉమ్. నాకు ఏది పెద్దగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉండదు. మీకు గురువు ఎవరు? గురువు గారు ఇసుకపల్లి వెంకటరామ శాస్త్రి గారు. ఉమ్, ఇక్కడ వేద పాఠశాల చదివిన. అవును. మీకు పోటీ ఎవరు? పోటీ అందరు ఉంటారు కదా సార్. జ్యోతిష్య శాస్త్రం చాలా మంది చెప్తున్నారు కదా. అవునండి, అందరు ఉంటారు. చాలా మంది జ్యోతిష్యాన్ని ఆ, ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, నమ్మకాన్ని ఒక గౌరవాన్ని తెచ్చిన వాళ్ళు ఉంటున్నారు. అవును సార్. మిమ్మల్ని ఏ కేటగిరీలో వేసుకోమంటారు మమ్మల్ని? అది మీ మీ ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు. మీరు ఇప్పుడే 2 సంవత్సరాల క్రితం మీరు వచ్చిన వాళ్ళు కాదు, కొన్ని వందల మందిని చూశారు, ఇంటర్వ్యూలు చేశారు. అండ్ అది మీ మనసుకు వదిలేస్తాను. నేను ఆ విషయంలో చెప్పడం కరెక్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.